మీరైతే బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ కోసం కొట్లాడుతా ఉన్నారు. సో, మరి ఫైనల్‌గా ప్రభుత్వం అయితే పార్టీ పరంగా అయితే ఇస్తామని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. సో, మరి ఎట్లా మరి ఒక బీసీ నేతగా దీనికి సంబంధించి ఏం సమాధానం ఇస్తారు? బీసీ సంఘాలుగా, బీసీ పొలిటికల్ ఫ్రంట్‌గా, ఇంటెలెక్చువల్ ఫోరంగా మేమందరం మా చైర్మన్ బాలరాజు గౌడ్ అన్న గారి ఆధ్వర్యంలో ఈ 2 సంవత్సరాలలో అనేక సందర్భాల్లో మేము ఉద్యమించడం జరిగింది, పోరాటాలు చేయడం జరిగింది, వివిధ వేదికల మీద సమావేశాలు చెప్పడం జరిగింది. ఆనాటి నుంచి నేటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి లేని కార్యక్రమాలతో చిత్తశుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్న తీరును మేము ఎండగట్టినాం. మీరు తీసుకొచ్చినటువంటి ఈ జీవోలు, ఈ ఆర్డినెన్స్లు ఆగవు. ఇవి తీసుకొని మీరు ముందు పోతే బీసీలకు ఏ విధంగా రిజర్వేషన్స్ ఇద్దామనుకుంటారని మేము ముందుగానే చెప్పినాం. మేము ఏదైతే అనుమానం పడ్డామో, మీరు ఏదైతే సందేహంగా ఉన్నదో అదే ఈరోజు జరిగింది. వీళ్ళు ఏం చేశారు, నిన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టుకోరు. క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్న తర్వాత ఏం చేశారు, మేము ముందుగా చెప్పినాం. తర్వాత చట్టం ఒప్పుకుంటలేదు, కోర్టులు ఒప్పుకోవట్లేదు, యథావిధంగా చట్ట ప్రకారంగా మేము బోదలుచుకున్నాం అనే మాట చెప్తున్నారని మేము చెప్పినాం. అదే వాస్తవంగా చేశారు. మేము ఒకటి చెప్తా ఉన్నాం. ఈ దుర్మార్గమైనటువంటి బీసీ వ్యతిరేక పార్టీ మొట్టమొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ బీసీ వ్యతిరేక పార్టీ. నెహ్రూ హయాం నుంచి కూడా జనాభా లెక్కలు తీసిన దాంట్లో కూడా కులగణన ఏకపోవటం, ఆ రోజు నుంచి బీసీలను వంచుకుంటా మండల కమిషన్ వచ్చిన తర్వాత కూడా 10 ఏళ్ళు నాల్చడం, అంటే అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కాదు రాష్ట్రంలో కూడా బీసీలు అణగదొక్కే కార్యక్రమాలు చేసినాయి. బీసీల్లో ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నా కూడా కనీసం వాళ్ళ జీవితాలు కూడా సర్వనాశనం చేసినటువంటి సందర్భాలు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఇలా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి వచ్చి బేషరం అంటే శరం లేకుండా, సిగ్గు లేకుండా ఫస్ట్ ఆ ప్రెస్ మీట్ పెట్టేటోడు కాదు. ఈవిడ ఉద్యమ సంఘాలు ఎప్పటి నుంచి చెప్తున్నాయి కదా, మీకు తెలివితేటలు లేకుండా ఇచ్చినావా, మీకు సోయి లేకుండా ఇచ్చినా 42%. ఏ విధంగా 42% ఇద్దాం అనుకున్నారు మీరు? ఏ జీవో తీసుకొచ్చి ఇద్దాం అనుకున్నారు? ఏ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఇద్దాం అనుకున్నారు? గాడిదల్లారా, అసలు దీన్ని పార్లమెంట్లో పోయి దీనికి చట్టం చేయాలి. ఆ పార్లమెంట్లో పోయి రాజ్యాంగాన్ని సవరించి చట్టం చేయాల్సింది పోయి ఈరోజు బీసీలని మొత్తం బేవకూపులను చేసి, బీసీలో మొత్తం తెలివి తక్కువలో చేసి మాట్లాడేది. ఇలా బీసీలను పూర్తి స్థాయిలో మోసం చేసిరు. బీసీలు ఒక మాట అనకూడదు కానీ బీసీలు ఇలా అవమానంతో తలదించుకునే పరిస్థితి ఏర్పడ్డది. ఆ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా అవమానంతో తలదించుకుంటారు ఈరోజు. ఏంది బీసీలు ఇంత ఈజీగా మోసం చేసిరని. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా బీసీ రిజర్వేషన్ వ్యతిరేక పార్టీయే బీసీ రిజర్వేషన్ విధానాలు అవలంబిస్తుంది. అది మరి మీకు తెలియదా 42% ఏ విధంగా ఇద్దాం అనుకుంటారు? మరి పార్లమెంటు తమిళనాడు తరహాలో అత్తం అఖిలపక్షాన్ని తీసుకొని మీరు ఎందుకు నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళలేదు? 3 పార్టీలు బీసీ వ్యతిరేక పార్టీలే. తెలంగాణ ఉద్యమం పోరాలు తీసుకొచ్చుకున్న తెలంగాణ వచ్చిన రాకముందుకు 2014లో ఒక 22 మంది ఎమ్మెల్యేలు ఉండేది. 2014లో ఎన్నికలు వచ్చిన తర్వాత అది దగ్గర 21 అయింది. 2018లో 19 అయిపోయింది. ఇప్పుడు అదే 19 కొనసాగుతుంది. అంటే తెలంగాణ ఉద్యమం చేసినా కానీ, కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని కాంగ్రెస్ పార్టీ గెలిపించుకున్నా కానీ, అనేక సందర్భాల్లో ప్రధానమంత్రి బీసీ ఉన్నా కానీ బీసీలకు ఒరిగింది ఏం లేదు. బీసీల ప్రజాక్షేత్రంలో పోతాం, బీసీలను మేలుకొల్పుతాం. ఈ యొక్క పార్టీల యొక్క ద్వంద్వ వైఖరిని, బీసీ వ్యతిరేక విధానాన్ని, ఆధిపత్య అగ్రవర్ణ దురాంకారాన్ని, బీసీలను రాజకీయంగా బొందబెట్టాలనే ఇలా ఆలోచనల్ని ఖచ్చితంగా ఎండగడతాం. ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకొని పోతాం. ఈ 3 పార్టీలకు బుద్ధి చెప్తాం. ఖచ్చితంగా 42% వచ్చిన తర్వాతనే మాకు ఎలక్షన్లు పెట్టాలి మీరు స్థానిక సంస్థలో. అంతేగాని పార్టీ నుంచి ఇస్తా అంటే పార్టీ నుంచి ఏ విధంగా ఇస్తారు? మీరు పార్టీ గుర్తుతో ఇస్తారు. నువ్వు ఎమ్మెల్యే టికెట్లా మీరు ఇచ్చే ఎమ్మెల్యే టికెట్లో 42% ఇచ్చిరా? 42% మేము కల్పిస్తాం, రిజర్వేషన్ కల్పిస్తాం అని చెప్పినా నువ్వు ఒక నామినేటెడ్ పోస్టులో 42% ఇచ్చినావా? మంత్రి పదవులు ఇస్తే 42% ఇచ్చినావా? నువ్వు నీకు ముఖ్య సలహాదారులు, సీఎం ముఖ్య సలహాదారులు ఉంటే సలహాదారులనే ఒకరు 42% ఇచ్చినావు. ఏమన్నా సలహాదారులు ఒకరు కూడా ఒక బీసీ లేరు. మీకు కనీసం బేషరంగా మాట్లాడొద్దు. ఆల్రెడీ బీసీలో మోసం చేసిన సంగతి తెలుసు. మీరు ఏదైతే మనసులో పెట్టుకురో చివరిగా ఇవన్నీ కోట్లని తిప్పి కొట్టేపించి మీ మనసులో పెట్టుకుందే మీరు నిన్న మీటింగ్ పెట్టి చెప్పినని మేము తెలియజేస్తూ, ఖచ్చితంగా బీసీలు ఈ 3 పార్టీలని బహిష్కరించాలి, 3 పార్టీల జెండాలు తగలబెట్టాలి, 3 పార్టీల బొందబెట్టాలని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు బీసీ పొలిటికల్ ఫ్రంట్ కేంద్ర కార్యాలయంలో నిన్న జరిగిన క్యాబినెట్ సమావేశంతో మరి కాంగ్రెస్ పార్టీ కుండను తొవ్వి ఎలుకను కూడా పట్టలేని చందంగా వారి యొక్క పరాజయాన్ని వాళ్ళు అధికారికంగా ఒప్పుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇది బీసీ ప్రజలను, బీసీ సమాజాన్ని వాళ్ళు తీవ్రంగా అవమానపరచడమే అవుతుంది. ముఖ్యంగా గుర్తులు లేని ఈ సర్పంచ్ ఎన్నికలకు 42% రిజర్వేషన్లు మేము పార్టీ పరంగా ఇస్తామనేదే పెద్ద మోసం. మిమ్మల్ని ఎవరు అడిగారు? ముఖ్యంగా ప్రజలైతే మేము అడగలేదు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో మేము 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి
ఎన్నికలకు పోయి మరి విజయవంతంగా కాంగ్రెస్ పార్టీ బీసీల ఓట్లతో గెలిచిన తర్వాత దాదాపు ఒక 2 సంవత్సరాల పాటు బీసీ ప్రజలను అనేక జీవోలు ఆర్డినెన్సులు అనేక కమిటీల పేరుతోటి కోట్ల పేరుతోటి 2 సంవత్సరాలు లాక్కుంటూ వచ్చారు. ఈరోజు తీరా వచ్చిన తర్వాత నడిమల్లో నాగలిప్పినట్లు కాంగ్రెస్ పార్టీ ఈరోజు మేము పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పడం అనేది చాలా అవమానకరం. ఇది బీసీలను వంచడమే అవుతుంది. ఇంకోటి మేము చెప్పేది ఏంటంటే ఈరోజు బీసీ ప్రజలకు 2 రకాల మార్గాలను బీసీ పొలిటికల్ ఫ్రంట్గా మేము చెబుతున్నాం. ఒకవేళ పార్టీ పరంగానే మేము 42% రిజర్వేషన్లకు వెళ్తామని చెప్తే మేము బీసీ ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రకుల పేదలందరినీ కలుపుకొని మొత్తం దాదాపు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు మినహాయిస్తే మొత్తం అన్ని జనరల్ స్థానాల్లో పోటీ చేసే విధంగా మేము బీసీ ప్రజలను సిద్ధం చేస్తాం. సర్దార్ సర్వాయి పాపని చెప్తాడు, ఊరు కొడితే నేమి పొలము, వాడ కొడితే నేమి పొలము, కొడితే గోల్కొండ కోటనే కొట్టాలని చెప్పి పాపన్న చెప్పిండు. ఈ రిజర్వేషన్ల చట్టంలో బీసీ ప్రజలను ఇప్పటి వరకు మొత్తం చట్టబద్ధం చేసి మీ బలం ఇంతే అని ఒక మానసికంగా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ మమ్మలను సిద్ధం చేసింది. మేము అనేది ఏంటంటే మా బలము కేవలం 42% కాదు, మేము జనరల్ స్థానాల్లో కూడా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా పోటీ చేస్తాము. ప్రజలను కూడా బీసీ ప్రజాప్రతినిధులను కూడా 42% కాదు మొత్తం 90 ఎస్సీ ఎస్టీలను మినహాయించి మొత్తం కూడా జనరల్ స్థానాల్లో పోటీ చేసి మరి విజయదుందుభి మోగించే విధంగా సర్వాయి పాపను చూపిన దారిలో నడిచే విధంగా మేము ఈ ఎన్నికల్లో వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రజలను కోరుతున్నాం. ఈ యొక్క బీసీ యొక్క ఉద్యమము 42% మీద ఏ విధంగా జరుగుతుందంటే ఒక స్థాయిగా ముందుకు వచ్చింది. ఈ యొక్క 42% డిక్లరేషన్ ఏదైతే కామారెడ్డిలో చేసిరో మన 15వ తారీఖు నాడు చేసిరు, పెద్ద ఎత్తున జరిగింది. ఇప్పుడైనా మరి అన్ని పార్టీలు కళ్ళు తెరిచి మరి ఉపయోగించుకోవాలి. ఈ యొక్క 42% బీసీలకు ఏదైతే వచ్చిందో మొదటిగా ఇప్పుడు ఈ మధ్య జరిగిన ఉప ఎన్నిక ఏదైతే బీసీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ గారికి ఇచ్చారు, ఇప్పుడైనా కళ్ళు తెరవండి. ఒక కాంగ్రెస్ సరే పార్టీలతో అతీతంగా ఉన్నాం, ఒక కాంగ్రెస్ పార్టీ బీసీ బిడ్డకి ఇచ్చినందుకు మొదటి మెట్టుగా మరి బీసీని గెలిపించుకున్నాం. ఇవాళ దీనికి విస్తృతంగా తొందరలో మరి క్యాబినెట్లో నిర్ణయించిన దానికి విరుద్ధంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదు. 42% ఏదైతే ఆర్టికల్ 9లో చేర్చి ఈ యొక్క బిల్లును పెట్టి ఒక బిల్లు పాస్ అయిన తర్వాతనే ఈ యొక్క ఎన్నికలు పెడితే బాగుంటుంది. ఇప్పుడు కూడా తెలుసు ఈ యొక్క విద్యుత్తం ఇప్పుడు అనుకుంటున్నారు వాళ్ళు, కానీ జిల్లా స్థాయి నుండి మరి మన ఎమ్మెల్యే ఈ నియోజకవర్గం నుండి అదే డివిజన్ల పోటీ గ్రామ పంచాయతీల పోటీ కూడా పెద్ద ఎత్తున ఉంది. ఇప్పుడు కూడా గ్రామానికి అనుకుంటున్నారో వీళ్ళేమో కానీ బీసీ ఉద్యమాలు ఉధృతమైనవి. అదేవిధంగా ఇండిపెండెంట్గా బీసీ బిడ్డలు యొక్క ఎలక్షన్లకి ఇట్లా ఇస్తే కంపల్సరీగా ఇండిపెండెంట్గా వేసి గెలిచే అవకాశం ఉంది. ఇప్పుడు చెప్తున్నాం కదా, మొదటి మెట్టు స్టార్ట్ అయింది. బీసీ బిడ్డలను తక్కువ అంచనా వేస్తే ఏందనేది నియోజకవర్గం నిరూపించుకున్నాం. కాబట్టి పెద్ద ఎత్తున ఇప్పుడైనా అన్ని పార్టీలు ఆలోచన చేసి ఈ యొక్క 42%ను తొందరలో అది ఒక రిజర్వేషన్ మాకు ఇచ్చినట్టయితే ఇచ్చిన తర్వాత మీరు పొలిటికల్గా మీరు ఎన్నికలు పెట్టాలనుకుంటున్నారు. కాబట్టి అన్ని పార్టీలు కూడా ఆలోచన చేసి ఆ 42% రిజర్వేషన్ అయిన తర్వాత ఎన్నికలకు పోతే బాగుంటుంది. లేని పక్షంలో పెద్ద ఎత్తున మరి తెలంగాణ ఉద్యమం ఏ విధంగా స్టార్ట్ అయిందో అంతకన్నా ఎక్కువనే స్టార్ట్ అవుతుంది. ఆలోచన చేయాలి. ఇవన్నీ విరమించుకొని ముందుగా ఈ యొక్క సీఎం గారు సెంట్రల్ ప్రధానమంత్రి దృష్టికి తీసుకుపోయి ఆ బిల్లును పాస్ చేస్తే అందరూ కూడా మీకు జైలు కొడతారు. కాబట్టి కంపల్సరీ ఆ బిల్లు పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాం.